మా ఫాఫ్ ఫోర్ లో 4 గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ ఉన్నారు కదా, అసలు మీకు ఎప్పుడు అనిపించలేదా ఫాఫ్ 4 బ్యాట్స్మెన్స్ కి ఎందుకు పెట్టారు, బౌలర్స్ కి ఎందుకు పెట్టట్లేదని? వాళ్ళకి పెట్టబోతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. టెస్ట్ లో ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న 4 గ్రేటెస్ట్ బౌలర్స్ తో మనం ఈ ఫాఫ్ 4 ని ప్రిపేర్ చేద్దాం. నెంబర్ 1 ఇండియా నుంచి డౌట్ లేకుండా బూమ్రా మామ. అసలు తను లేకుండా ఫాఫ్ 4 అంటే నన్ను బండబుద్ధులు తిడతారు కామెంట్స్ లో. వరల్డ్స్ గ్రేటెస్ట్ బౌలర్ ఇన్ ఆల్ ఫార్మాట్ తానే. స్టాట్స్ చూసుకుంటే మనోడు ఆడిన జస్ట్ 49 టెస్ట్ మ్యాచెస్, అందులో 222 వికెట్స్ తీశాడు. సో ఇండియా నుంచి బూమ్రా, సౌత్ ఆఫ్రికా నుంచి రబాడా మామ. మనోడి మీద అంత ఫోకస్ చేయడం లేదు కానీ టెస్ట్ లో బూమ్రా రేంజ్ మనోడిది. 71 మ్యాచెస్ లో 336 వికెట్స్ తీశాడు. బూమ్రాకి దానికి 22 మ్యాచెస్ తేడా ఉంది. అంటే తాను 22 మ్యాచెస్ లో 100+ వికెట్స్ తీశాడు. ఆస్ట్రేలియా నుంచి ప్యాట్ కమిన్స్ మామ. ఇది విని అందరూ షాక్ అవుతారని తెలుసు, అందరూ స్టార్క్ మాన్ ఎక్స్పెక్ట్ చేశారని కూడా తెలుసు. ఓకే, స్టాట్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది వై ప్యాట్ కమిన్స్ అని. ప్యాట్ కమిన్స్ 71 మ్యాచెస్ లో 309 వికెట్స్ తీశాడు. అదర్ సైడ్ స్టార్క్ మామ 100 మ్యాచెస్ లో 402 వికెట్స్ తీశాడు. ఐ బెట్ ప్యాట్ కమిన్స్ స్టార్క్ ఆడిన మ్యాచెస్ ఆడుంటే తను ఈజీగా స్టాక్ తీసిన 402 వికెట్స్ మార్క్ ని ఈజీగా దాటేస్తాడు. ఫోర్త్ ప్లేయర్ గా నేనైతే వెస్టిండీస్ నుంచి షామా జోసెఫ్ ని పిక్ చేస్తామా. అయినా ఇక్కడ కూడా నన్ను వేసుకుంటారని, కానీ ఒకసారి మనోడు స్టాట్స్ చూడండి. 11 మ్యాచెస్ లో 51 వికెట్స్ తీశాడు. అంటే ప్రతి మ్యాచ్ కి ఈజీగా 5 వికెట్స్ తీశాడు మామ. తనకి లాంగ్ రన్ కెరీర్ కనుక ఉంటే తను డెఫినెట్ గా గ్రేట్ బౌలర్ అవుతాడు. సో ఇది మా బౌలర్స్ తో నేను ప్రిపేర్ చేసిన ఫాఫ్ 4. ఇది నా లిస్ట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ లిస్ట్ మీకు నచ్చకపోతే మీ లిస్ట్ ఏంటో కామెంట్ చేయండి.